ఈ రోజు దేవుని వాగ్దానము, మిమ్మును దాసులు అని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. ఈ లోకములో సెలబ్రిటీస్ కి, పొలిటీషియన్స్ కి లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉంటారు. దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అయితే క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీరు శిష్యులు మాత్రమే కాదు, ఫాలోవర్స్ మాత్రమే కాదు, మీరు నా స్నేహితులై ఉంటారు అని. దాసులకు యజమాని ఆజ్ఞ ఇస్తాడు, కానీ స్నేహితుడికి హృదయం తెలుస్తుంది. దాసుడు యజమాని చెప్పిన పని చేస్తాడు. ఎందుకు చెయ్యాలో దాసునికి తెలియదు, స్నేహితునికి తెలుస్తుంది. మనల్ని స్నేహితులు అని పిలిచిన క్రీస్తు ప్రభువారు ఆయన తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తారని దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. బైబిల్ అంతా కూడా దేవుని మనస్సు. క్రీస్తు ప్రభువారు ఎలాంటి స్నేహితుడు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఆయన నిజమైన స్నేహితుడు. ఏ పరిస్థితుల్లో కూడా మనలను విడిచిపెట్టరు అని. ఈ లోకంలో కొంతమంది డబ్బుంటే స్నేహం చేస్తారు, అందముంటే స్నేహం చేస్తారు, చదువు ఉంటే స్నేహం చేస్తారు, కులం ఉంటే స్నేహం చేస్తారు. డబ్బు లేదని తెలిస్తే, అందం పోయిందని తెలిస్తే, ఆరోగ్యం లేదని తెలిస్తే ఆ స్నేహాన్ని విడిచిపెట్టేస్తారు. కానీ క్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడైన దేవుడైనప్పటికీ మనం పాపంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించారు, మన కోసం ప్రాణం పెట్టారు, మనల్ని పరిశుద్ధులుగా చేయాలని, మనకి రక్షణ అందించాలని. యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభువుని అప్పగించే సమయంలో కూడా క్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతుని నా స్నేహితుడా అని పిలిచారు. కానీ ఇస్కరియోతు యూదా పట్టించుకోలేదు. ఈరోజు మీరు దేవుని స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడతారో, వాటి ప్రకారం చేస్తారో వారే దేవుని స్నేహితులు. అబ్రహాము గారు దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచారు, దేవుని పట్ల గొప్ప విధేయత చూపించారు. అందుకే దేవుడు అబ్రహాము గారిని నా స్నేహితుడా అని పిలిచారు. దేవుడు మనకి స్నేహితుడైతే కలిగే ఆశీర్వాదాలేంటి? బైబిల్లో రాయబడింది, దేవుడు తన స్నేహితులకి తన చిత్తాన్ని తెలియపరుస్తాడని. దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలపై తీర్పు కుమ్మరిస్తున్నట్టు అబ్రహాముకి చెప్పనవసరం లేదు. కానీ అబ్రహాముని దేవుడు తన స్నేహితుడిగా భావించారు కాబట్టి అబ్రహాముకి ముందుగానే చెప్పారు, మీ జీవితంలో దేవుడు మీకు స్నేహితుడైతే ఆయన తన చిత్తాన్ని మీకు తెలియపరుస్తారు. దేవుడు మనకి స్నేహితుడైతే ఆయన మన ప్రార్థనలన్నీ అంగీకరిస్తారు. దేవుని స్నేహంలో, దేవుని సహవాసంలో మనకి సమాధానము, అన్ని విషయాల్లో మంచి ఉంది. దేవుడు తన స్నేహితుల్ని విడిచిపెట్టరు అని రాయబడింది. వారికి ఎప్పుడు దేవుడు తోడై ఉంటారని. దేవునితో స్నేహం చేసేవారు అన్ని విషయాల్లో ఫలిస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి, దేవుని మాటకు లోబడండి, దేవుడు మీకు స్నేహితుడిగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, ప్రభువా యేసయ్య, ఇంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్య. ప్రభువా మాకు నిజమైన స్నేహితుడు అయినందుకు ప్రభువా మీకు వందనాలు యేసయ్య. మా కొరకు ప్రాణం పెట్టినందుకు ప్రభువా మీకు వందనాలు యేసయ్య. ఇంతవరకు విడవకుండా కృప చూపించినందుకు ప్రభువా మీకు వందనాలు యేసయ్య. ప్రభువా మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను వాగ్దానం చేసిన దేవా, ప్రభువా ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, మీ స్నేహంలో ఉన్న ఆశీర్వాదాలు వారు పొందుకునే దేవా సహాయం చేయండి అయ్యా. ఎందరైతే మీ మాటకు లోబడతారో వారిని మీరు మీ స్నేహితులుగా అంగీకరిస్తున్నారని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రభువా మీరు మీ స్నేహితులకి తోడై ఉంటారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి, వారి కుటుంబానికి ప్రభువా మీరు తోడై ఉండండి అయ్యా. ప్రభువా వారు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, బిజినెస్ లో, జాబ్స్ లో, స్టడీస్ లో ప్రభువా వారిని ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా మీరు వారికి తోడై ఉండి వారి ప్రయాణాల్లో మీరు కాపాడండి అయ్యా. మీరు వారికి తోడై ఉండి వారి మార్గాలు సరళం చేయండి అయ్యా. మీరు వారికి తోడై ఉండి వారిని స్వస్థపరచండి ప్రభువా. మీరు వారికి తోడై ఉండి ప్రభువా ప్రతి బంధకాల నుంచి వారిని విడిపించండి అయ్యా. మీరు వారికి తోడై ఉండి ప్రభువా వారిని హెచ్చించండి అయ్యా. ప్రభువా మీరు వారికి తోడై ఉండి అప్పుల బాధల నుంచి వారిని విడిపించండి ప్రభువా. మీరు మీ స్నేహితులకి మీ చిత్తం తెలియపరుస్తారని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా మీ చిత్తం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారో ప్రభువా, వారి జీవితం పట్ల మీ చిత్తం ఏంటో వారికి తెలియపరచండి అయ్యా. ప్రభువా మీ చిత్తం వారి జీవితం పట్ల నెరవేర్చండి అయ్యా. ప్రభువా జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, వ్యాపారం విషయంలో, ఇంటి విషయంలో, ఇంకే కార్యం సఫలం అవ్వాలని ప్రభువా మిమ్మల్ని వెతుకుతున్నారో ప్రభువా వారి కార్యాలన్నీ సఫలం చేయండి అయ్యా. ప్రభువా ప్రభువా మీ స్నేహంలో, మీ సహవాసంలో ప్రభువా సమాధానం ఉందని సెలవిచ్చిన రీతిగా ప్రభువా ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరినీ
అందరినీ ప్రభా మీ సంతోషంతో, సమాధానంతో, నిరీక్షణతో, ప్రేమతో నింపండి ప్రభా. మీతో స్నేహం చేసేవారు ఫలిస్తారని సెలవిచ్చినదిగా ప్రభా, ప్రియులని మొదటగా ఆత్మీయంగా ఫలింపచేయండి అయ్యా. తర్వాత అన్ని విషయాల్లో వారిని ఫలింపచేయండి అయ్యా. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా ప్రభా. వారి కీడుని మేలుగా మార్చండి అయ్యా. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. అవమానాన్ని ఘనతగా మార్చండి ప్రభా. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే వారికి విజయాన్ని దయచేయండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వదించునుగాక.